హాయ్ మామ. కేకేఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్లో జీటీ అయితే లాస్ అయింది. దీంతో ఎస్ఆర్హెచ్కి టాప్ 2కి మార్గం అయితే సుగమమైంది. ఎందుకంటే జీటీ లాస్ట్ మ్యాచ్ సిఎస్కే మీద గెలిచినా కానీ 18 పాయింట్స్ అయితే. సో ఎస్ఆర్హెచ్ కనుక నెక్స్ట్ 2 మ్యాచ్లు హ్యూజ్ మార్జిన్తో గెలిస్తే మాత్రం ఖచ్చితంగా టాప్ 2లో అయితే ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్లలో ఆర్సీబీ విన్ అయినా ఏం కాదు, ఎందుకంటే టాప్ 2లో ఖచ్చితంగా ఆర్సీబీ అయితే ఉంటుంది. సెకండ్ ప్లేస్లో మాత్రం ఎస్ఆర్హెచ్ జీటీ మధ్యన అయితే ఉండే ఛాన్స్ అయితే ఉంది. పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ చూద్దాం. మనకి పంజాబ్ ఆర్సీబీ మ్యాచ్ వచ్చి ధర్మశాలలో జరగబోతుంది. ఇక్కడ జరిగిన 7 మ్యాచ్లలో పంజాబ్ కేవలం 1 మ్యాచే గెలిచింది, మిగతా 6 మ్యాచ్లు ఓడిపోయింది. రేపు కూడా ధర్మశాలలో జరగబోతుంది అండ్ ఆర్సీబీతో. ఒకవేళ రేపు కూడా పంజాబ్ కనుక టాస్ ఓడిపోయిందంటే మాత్రం ఖచ్చితంగా రేపు కూడా పంజాబ్ అయితే మ్యాచ్ అయితే ఓడిపోబోతుంది. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోబోతుంది. ఇన్ కేస్ టాస్ గెలిచి చేజింగ్ చేస్తే మాత్రం ఏమన్నా గెలవటానికి అవకాశం ఉంటుంది. అది కూడా 50-50 ఛాన్సెస్, ఎందుకంటే ఆర్సీబీ బౌలింగ్ అయితే ఫుల్ టఫ్ అవుతుంది. చూద్దాం. నేనైతే ఆర్సీబీ విన్ అయితే అనుకుంటున్నా. ఆర్సీబీ విన్ అయ్యి రేపు డైరెక్ట్గా టాప్ 2 అండ్ ప్లే ఆఫ్కి అయితే క్వాలిఫై అయితే అనుకుంటున్నా. అండ్ ఇంకోటి సెకండ్ మ్యాచ్ వచ్చేసి మనకి ఆర్ఆర్ వర్సెస్ డీసీ. ఇది వచ్చేసి ఢిల్లీలో జరగబోతుంది. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల తర్వాత 8 రోజుల తర్వాత ఆర్ఆర్ మ్యాచ్ ఆడబోతుంది. డీసీకి ఆల్మోస్ట్ ఛాన్స్ లేదు ప్లే ఆఫ్ కోసం. 14 పాయింట్స్ ప్లే ఆఫ్కి వస్తుందని నేనైతే అనుకోవట్లేదు. ఆర్ఆర్ ఉన్న 3 మ్యాచ్ల్లో ఖచ్చితంగా 2 మ్యాచ్లు గెలవాలి ప్లే ఆఫ్కి రావాలంటే. ఢిల్లీ గ్రౌండ్లో అయితే డీసీకి అయితే పెద్ద రికార్డ్ అయితే లేదు. కొంచెం ఫేవర్గా ఆర్ఆర్కే ఉంటుంది. కానీ 8 డేస్ తర్వాత మ్యాచ్ ఆడిపోతున్న ఆర్ఆర్ ఆ ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా ఆర్ఆర్ మీద అయితే ఉంటుంది. వాళ్ళు చేజింగ్ అయితే మాత్రం డీసీ మ్యాచ్ విన్ అవడానికి అయితే అవకాశం ఉంది. నేనైతే డీసీ గెలిచిద్దాం అనుకుంటున్నా సెకండ్ మ్యాచ్. ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.